నా లైఫ్‌లో మా అమ్మకి ఒక చీర కూడా కొనపెట్టలేని నేను, ఒక అమ్మాయికి కింద నుండి పైదాకా అప్పులు చేసి మరి పెట్టాను. అసలేం జరిగిందంటే, మా అమ్మ ఊర్లో కూలి పని చేసుకుంటూ ఉంటది. నేనేమో సిటీలో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాను. నాకొచ్చిన డబ్బులన్నీ నేనే ఖర్చు పెట్టేసుకునేవాడిని. కానీ ఊర్లో మా అమ్మ ఆ పనికి, ఈ పనికంటూ వెళ్లి, వచ్చిన డబ్బుల్ని అలా జాగ్రత్త చేసి దాచేది. నేనేమో ఇక్కడ ఒక అమ్మాయితో తిరిగేవాడిని. కానీ ఒక రోజు నేను ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా కాదు. ఆ యాక్సిడెంట్‌లో నా 2 కాళ్ళు పోయాయి. ఆ తర్వాత మా అమ్మ నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళింది. నేను సిటీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడేవాడిని కదా! ఆ అమ్మాయికి కొన్ని వందల సార్లు ఫోన్ చేశాను. కానీ తను ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే తనకు తెలిసింది నాకు యాక్సిడెంట్‌లో 2 కాళ్ళు పోయాయని. ఇంకా తను ఏమనుకుందో ఏంటో గాని ఇంక నా ఫోన్ ఎత్తడం మానేసింది. ఇదంతా జరిగి ఇప్పటికి ఒక సంవత్సరం పైన అయింది. ఇప్పటికొచ్చి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అసలు ఏమీ లేదు. నేను తిన్నా, ఏం చేసినా అన్నీ మంచం మీద. కానీ మా అమ్మ నా మీద ఎటువంటి చిరాకు పడకుండా, అసహ్యించుకోకుండా, ఒక చిన్న పిల్లోడిని చూసుకున్నట్టు నన్ను చూసుకుంటుంది. కానీ ఈ రోజు నాకేమనిపిస్తుందంటే, నేను మా అమ్మకు భారం అయిపోతున్నానేమో. భారం అయిపోవడం ఏంటి? నిజంగానే భారంగానే ఉంటున్నాను. మా అమ్మ కూలి పనికి వెళ్తే గానీ ఇల్లు గడవని సిచ్యువేషన్‌లో మేమున్నాం. నేనేమో సిటీలో పని చేసినప్పుడు మొత్తం డబ్బులన్నీ నాశనం చేసేసాను. కానీ ఇటువంటి సమయంలో నేను బ్రతికుండి మా అమ్మకు భారం అవ్వడం నాకు నచ్చట్లేదు. అందుకని నేను చాలా సార్లు సూసైడ్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కానీ నేను మంచం మీద ఉండిపోవడం వల్ల ఏం చేసుకోలేకపోతున్నాను. ఇదంతా ఒక రోజు మా అమ్మ చూసేసింది. ఒరేయ్ నాన్న ఏం చేస్తున్నారో, నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే కదా! నువ్వేమైనా చేసుకుంటే నేను ఏమైపోవాలిరా? నేను బ్రతికేదే నీ కోసం కదా! అని ఏడుస్తూ చెప్తుండే. నేను ఇంక తట్టుకోలేకపోయాను. అమ్మ నేను బ్రతికుండి నీకు భారం అవడం తప్ప ఏమీ లేదే. అందుకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అన్నాను. అప్పుడు మా అమ్మ ఏమందో తెలుసా? ఒరేయ్ నాన్న, పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు భారం కాదురా. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలే. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను రోడ్డు మీద అడుక్కునైనా సరే గాని నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నేను. కానీ ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకు నాన్న అని ఇటువంటి మాటలు చెప్పిన తర్వాత నేను నా లైఫ్ లో ఎన్ని తప్పులు చేసినా అన్ని నా కళ్ళ ముందర తిరిగి. కానీ ఇప్పుడు నేను ఏమీ మార్చలేను. దయచేసి మీరు మట్టుకి నేను చేసిన తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మన దగ్గర సమయం, ఆరోగ్యం ఉన్నప్పుడే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బులు కూడా సంపాదించుకోవాలి. ఒకసారి అవి పోయాయి అంటే నా జీవితం లాగా మీ జీవితం కూడా అవుతుంది. తర్వాత బాధపడి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. అర్థమవుతుందా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయండి. మంచిది.